ఈరోజు మనం ఈ వీడియోలో ఒక నారాయణ తీర్థుల వారి తరంగమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. కృష్ణుని మీద ఏహి ముదం దేహి శ్రీకృష్ణ కృష్ణ. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను, మీరు అక్కడ గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. నేను రాగం పేరు శృతి చెప్పి పాటను కంటిన్యూ చేస్తాను. రాగం సామరాగం, ఇది అంటే దీన్ని శ్యామ రాగం అని కూడా అంటారన్నమాట. శృతి 1వ శృతి అనమాట. ఈ క్యాషియో చూడండి, ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి ఈ వైట్కి మనం సా అంటాం. 1వ శృతి మనకి ఇది వెస్టర్న్ మ్యూజిక్ వారు సి అంటారు దీన్ని. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ సి నుంచి హై పిచ్ సి వరకు అనమాట. ఇప్పుడు సామరాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. సరి మా పద సా సాధా పా మగరి సా, సరి మా పద సా సాధా పా మగరి సా. అన్ని వైట్ కీసే చూడండి. ఇక్కడ ఈ వైట్కి సా షడ్జమము, ఈ వైట్కి రీటు చతుశ్రుతి రిషభము, ఈ వైట్కి మావన్ శుద్ధ మధ్యమము స రి మా. ఈ వైట్కి పా పంచమము, ఈ వైట్కి దాటు చతుశ్రుతి దైవతము, ఈ వైట్కి తారస్థాయి షడ్జమము. వెళ్ళేటప్పుడు గా నీ ఉండవు అనమాట. వచ్చేటప్పుడు నీ ఒకటే ఉండదు, అన్నీ ఉంటాయి. ఇది తారస్థాయి షడ్జమము ఈ వైట్కి, ఇది ఈ వైట్కి ధాటు చతుశ్రుతి దైవతము, ఈ వైట్కి పా పంచమము సా ధాప, ఈ వైట్కి మావన్ శుద్ధ మధ్యమము, ఈ వైట్కి గాత్రి అంతరగాంధారము, ఈ వైట్కి రీటు చతుశ్రుతి రిషభము, ఈ వైట్కి సా షడ్జమము. ఇప్పుడు మనం పల్లవిని కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ఏహి ముదం దేహి శ్రీకృష్ణ కృష్ణ మాం పాహి గోపాల బాల కృష్ణ కృష్ణ. ఏహి ముదం దేహి శ్రీకృష్ణ కృష్ణ మాం పాహి గోపాల బాల కృష్ణ కృష్ణ. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. ఇప్పుడు లోపిచ్ దా నుంచి ప్రారంభమవుతుంది అనమాట పాట. ఏహి దశ, ఈ దశాన్ని మనం సా అని పాడుకోవాలి. సా 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 ఏహి ముదం దేహి మరి మా అంటే బాగోదు. దే మరి, ఈ మరిని మనం రీ అని పాడుకోవాలి. సా 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 రీ మా ఏహి ముదం దేహి శ్రీ పాసదా, ఈ పాసదాను మనం దా అని పాడుకోవాలి. శ్రీ కృష్ణ క్రీ ద స్నా సాదా దాప, ఈ సాదా దాపాను మనం పా అని పాడుకోవాలి. కృష్ణ దప్ప కృష్ణ 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 పమ పమ ప అంటే బాగోదు. క్రీ పామ, ఈ పామని మనం మా అని పాడుకోవాలి. క్రీ మా క్రీ కృష్ణ కృష్ణ పమ, ఈ పామని మనం మా కృష్ణ పమ ప
ఈ పామపాని మనం పా మా పా కృష్ణ. ఏహి మోదం దేహి శ్రీ శ్రీ కృష్ణ కృష్ణ. సాస సాస రీ మా పద దప్ప మా పా. రెండో లైన్ మాం పాహి పమ పద సద సద అంటే బాగోదు. మాం పమ ఈ పామ అని మనం మా అని పాడుకోవాలి. మాం పా పద ఈ పదాన్ని దా మా దా మాం పా హీ సాదా సాదా. హీ అంటే ఒకే సాహిత్యాక్షరం ఉంది, సాదా సాదా 4 స్వరాక్షరాలు. అప్పుడు ఈ 4 స్వరాక్షరాలు మనం సాదా సాదాని సాదా సాదా దా అని పాడుకోవాలి. మా మా దా దా మాం పాహి గోపాల గో దాప ఈ దాపాని మనం పా గో పా పదప ఈ పదపాని మనం పా అని పాడుకోవాలి. పా 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 గోపాల మగ ఈ మగని మనం గా అని పాడుకోవాలి. గోపాల పాపా గా గోపాల బాల గరి రీసా ఈ గరి రీసాని మనం రీసా అని పాడుకోవాలి. బాల గోపాల బాల పాపా గరి సా కృష్ణ సరి సరి ఈ సరిని మనం రీ అని పాడుకోవాలి. రీ కృష్ణ మగ మగరి ఈ మగ మగరిని మనం రీ 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 అని పాడుకోవాలి. అది సరి మగ మగరి ఇదంతా పోయి మనకి రీ 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 కృష్ణ క్రీ రిమగ ఈ రిమగని మనం గా అని పాడుకోవాలి. కృష్ణ కృష్ణ గా సా కృష్ణ. అయితే ఈ కృష్ణను మనం కృష్ణ అని కూడా మనం పాడుకోవచ్చు అనమాట. రీ 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 కృష్ణ కృష్ణ గాసా అని ఒకటి. ఇంకోటి ఏమో కృష్ణ రిమగ రీసా ఈ రిమగాని మనం గా అని పాడుకోవాలి. కృష్ణ ఈ రీసాని మనం సా అని పాడుకోవాలి. ఇక్కడ గసా వేసుకోవచ్చు, రీసా మీరు సా వేసుకోవచ్చు అనమాట, స్నాకి అనమాట. కృష్ణ కృష్ణ అని కృష్ణ కృష్ణ అది మీ ఇష్టం అనమాట. రీ రీ గా గా సా ఇంకోటి రీ 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 గా సా ఏదైనా వంచుకోవచ్చు. ఇప్పుడు నేను పల్లవిని మొత్తం ప్లే చేస్తాను, స్వరం మీరు జాగ్రత్తగా వినండి అయ్యా. సా 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 రీ మా పద దప్ప మా పా మా దా దా పప్ప గరి సా రీ రీ గా సా 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 రీ మా పద దప్ప దప్ప మా పా మా దా దా పాప గరి సా రీ 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 గా సా. ఇప్పుడు మనం ఫస్ట్ చరణం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం.
నందగోపానందన శ్రీకృష్ణ కృష్ణ యదునందన భక్త చందన శ్రీ కృష్ణ కృష్ణ నందగోపానందన శ్రీకృష్ణ కృష్ణ యదునందన భక్త చందన శ్రీ కృష్ణ కృష్ణ కృష్ణ. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. నంద దశ నందస. ఈ దశను మనం సా అని పాడుకోవాలి. సా సా నంద గోప నంద మరిమా. ఈ మరిమాను మనం రీమా అని పాడుకోవాలి. సా సా రీమా నంద గోపానంద నా పా. సరిపోయింది అది. శ్రీ పసద. ఈ పసదాన్ని మనం దా అని పాడుకోవాలి. శ్రీ క్రీ దశ. ఈ దశను మనం సా అని పాడుకోవాలి. కృష్ణ సదదాప. ఈ సదదాపను మనం పా అని పాడుకోవాలి. శ్రీకృష్ణ దాసాపా. కృష్ణ క్రీ పామా. ఈ పామను మనం మా అని పాడుకోవాలి. కృష్ణ పమప. ఈ పామపాని మనం పా మా పా. కృష్ణ నంద గోపానందన శ్రీకృష్ణ కృష్ణ. సా సా రీ మా పద సా పా మా పా. యదునందన. యదు పమ. సరిపోయింది. నన్ పద. ఈ పదాన్ని మనం దా అని పాడుకోవాలి. పమదా యదునంద సదస. ఈ సదస్సాన్ని మనం సా అని పాడుకోవాలి. దా యదునందన పమదా సా. యదునందన సాదా. ఈ సాదాన్ని మనం దా అని పాడుకోవాలి. పమదా సాదా యదునందన భక్త దప పమ. ఈ దప పామని మనం పామా అని పాడుకోవాలి. భక్త చందన మగగరి. ఈ మగగరిని మనం చన్ మాగ. ఈ మాగాను మనం గా అని పాడుకోవాలి. చంద చంద భక్త భక్త చందన దాప భక్త. యదునందన పమదా సాదా. యదునందన భక్త చందన భక్త. చూసారు ఇక్కడ భక్త దప పమ. ఈ దప పమను మా పామా. భక్త చందన మగ గరి. ఈ మగ గరిని మనం గారి అని పాడుకోవాలి. చందన గరి చందన శ్రీ రీసా. ఈ రీసాను సా అని పాడుకోవాలి. యదునందన భక్త చందన శ్రీ పమదా సాదా పామా గరి సా. కృష్ణ. ఇది ఆల్రెడీ మనకు వచ్చింది.
రి సరి మగ మగరి, ఈ సరి మగ మగరిని రీ 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 అని పాడుకోవాలి. శ్రీ కృష్ణ రీ రీ కృష్ణ క్రీ రిమగ, ఈ రిమగని మనం గా కృష్ణ రీసా, ఈ రీసాను మనం సా గా సా కృష్ణ శ్రీ కృష్ణ కృష్ణ సారి సారి రీ గా సా. ఈ ఫస్ట్ చరణం నేను మొత్తం కీబోర్డ్ పైన స్వరం ప్లే చేస్తాను చూడండి. సా స సా సా రి మా ప ద సా ప మా ప ప మ ద సా ద ప మ గ గ రి సా రి 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 గ సా. సా స సా సా రి మా ప ద సా ప మా ప ప మ ద సా ద ప మ గ గ రి సా రి రి గ సా. ఇప్పుడు మనం రెండో చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ధావ ధావ మాధవ శ్రీకృష్ణ కృష్ణ, ధావ ధావ మాధవ శ్రీకృష్ణ కృష్ణ, నవ్య నవనీత మహర శ్రీకృష్ణ కృష్ణ. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. మాధవ సారీ సారీ ధావ ధావ ధా దశ, ఈ దశను మనం సా అని పాడుకోవాలి. సా స సా సా ధావ ధావ మాధవ మరి మా ప అంటే బాగోదు. మా మరి, ఈ మరిని మనం రీ రీ మా ప మాధవ సా స సా సా రీ మా ప ధావ ధావ మాధవ శ్రీ పసద, ఈ పసదాన్ని మనం దా శ్రీ కృష్ణ క్రీ ద కృష్ణ సద ద ప, ఈ సద ద పని మనం పా శ్రీకృష్ణ ద ద ప కృష్ణ క్రీ పమ, ఈ పామను మనం మా అని పాడుకోవాలి. క్రీ మా స్నా పమ ప, ఈ పమ పాను మనం పా అని పాడుకోవాలి. శ్రీకృష్ణ శ్రీకృష్ణ కృష్ణ దా దా ద ప మా ప నవ్య నవనీత నవ్య పమ నవ్య నవ పద నవ, సరిపోయింది. పమ పద నవ్య నవ నీత సాదా సాదా, ఈ సాదా సాదా అని మనం దా అని పాడుకోవాలి. నవనీ పద దా నవనీత దప, ఈ దాపాని పా పద దా ప నవనీత మహర శ్రీ, జాగ్రత్తగా ఇక్కడ చూడండి. ద మహర శ్రీ మగ గరి రి సా, సారీ పామ మగ గరి రి సా, ఈ పామ మగ గరి రి సా మనం మగరి సా అని పాడుకోవాలి. మహర శ్రీ కృష్ణ కృష్ణ, ఈ కృష్ణ కృష్ణ చాలా సార్లు వస్తుంది మనకి. నేను పాటే స్వరమే పాడేస్తాను.
కృష్ణ కృష్ణ రీ రీ గా సా. ఎండింగ్లు ఎక్కడొచ్చినా ఇదే వస్తుంది అనమాట. శ్రీకృష్ణ కృష్ణ రీ సారీ సారీ రీ గా సా. నేను మొత్తం ఒకసారి ప్లే చేస్తాను. రెండవ చరణం ధావ ధావ మాధవ. సా స సా సా రీ మా పా ద ద ద పా మా పా. సా స సా సా రీ మా పా ద ద పా మా పా. ప మ ప ద ద ప మ గ రీ సా రీ రీ గా సా. ప మ ప ద ద ప మ గ రీ సా రీ రీ గా సా. మళ్ళా మనం ఏహి ముదం దేహి శ్రీకృష్ణ కృష్ణ మాం పాహి గోపాల బాల కృష్ణ కృష్ణ. ఇది పల్లవి. ఆల్రెడీ నేను ప్లే చేశాను మీకు. సా స సా సా రీ మా పా ద ద పా మా పా మా ద ద పా పా గ రీ సా రీ రీ గా సా. ప్రతి చరణం తర్వాత పల్లవి మనం ప్లే చేసుకోవాలి. ఇప్పుడు మూడవ చరణం మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. భవ్యనాటనం కురు శ్రీకృష్ణ కృష్ణ బలభద్ర సహోదర శ్రీకృష్ణ కృష్ణ. భవ్యనాటనం కురు శ్రీకృష్ణ కృష్ణ బలభద్ర సహోదర శ్రీకృష్ణ కృష్ణ. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. భవ్యనాట. ఇది చాలాసార్లు మనకి సేమ్ ఇదే స్వరం వస్తుంది. అన్ని సాహిత్యాక్షరములకి అదే సరిపోతుంది అనమాట. భౌ దశ. ఈ దశను మనం సా అని పాడుకోవాలి. సా స సా సా భవ్యనాట నం నం మరి. ఆ మరిని మనం రీ అని పాడుకోవాలి. సా స సా సా రీ భవ్యనాటనం కురు మా ప కురు. సరిపోయింది. సా స సా సా రీ మా ప భవ్యనాటనం కురు శ్రీ పసద. ఈ పసదాన్ని మనం దా అని పాడుకోవాలి. శ్రీ కృష్ణ. ఇది చాలాసార్లు వచ్చింది. దస్ క్రీ దస్స దప. ఈ దస్స దపను దప్ప కృష్ణ కృష్ణ పమ పమ ప. ఇది కూడా చాలాసార్లు వచ్చింది. ఈ పామ పామ ప అని మనం మా పా అని పాడుకోవాలి. దప్ప మా పా కృష్ణ కృష్ణ భవ్యనాటనం కురు శ్రీకృష్ణ కృష్ణ. సా స సా సా రీ మా ప ద దప్ప మా పా బలభద్ర పమ పద సద సదా అని పాడుకోలేం కదా, పాడితే బాగోదు. బల పమ సరిపోయింది. భా పద. ఈ పదాన్ని మనం దా అని పాడుకోవాలి. పమద బలభద్ర సద సద. ఈ సద సదని మనం దా అని పాడుకోవాలి. పమద దా బలభద్ర సహోదర దప పమ మగ గరి
ఈ దాప పామ మగ గరిని మనం పామగరి అని పాడుకోవాలి. సహోదరా పమదా పామగరి బలభద్రా సహోదరా శ్రీ రీసా. ఈ రీసాను మనం సా శ్రీ కృష్ణ కృష్ణ. ఇది చాలాసార్లు వచ్చింది. రీ రీ గా సా శ్రీ కృష్ణ కృష్ణ సా రీ రీ గా సా. ఇప్పుడు మొత్తం నేను ప్లే చేస్తాను ఈ చరణాన్ని. భవ్య నాటనం కురు శ్రీ. సా స సా సా రి మా పా దా దప్ప మా పా పమ దా దా పా మా గరి సా రి రి గా సా సా స సా సా రి మా పా దా దప్ప మా పా పమ దా దా పా మా గరి సా రి రి గా సా. మళ్ళా పల్లవిని ప్లే చేసుకోవాలి మీరందరూ కూడా. ఏహి ముదం దేహికి దానికి నేను ఒక్కసారి పాట ప్లే చేసి నేను మళ్ళా స్వరాన్ని ప్లే చేస్తా. ఏహి ముదం దేహి శ్రీ కృష్ణ కృష్ణ మాం పాహి గోపాల బాల కృష్ణ కృష్ణ సా స సా సా రి మా పా దా దప్ప మా పా మా దా దా పా 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 గరి సా రి రి గా సా. ఇప్పుడు మనం నెక్స్ట్ చరణం ప్లే చేసుకుందాం. నందగోప నందన. కుంకుమా పంకీల దేహ కృష్ణ కృష్ణ భక్త శంకర చరణ శ్రీ కృష్ణ కృష్ణ. కుంకుమా పంకీల దేహ కృష్ణ కృష్ణ భక్త శంకర చరణ శ్రీ కృష్ణ కృష్ణ. చిన్న చిన్న బీట్స్ చూద్దాం. కుంకుమ దశ సస అంటే బాగోదు. దశ ఈ దశని మనం సా అని పాడుకోవాలి. సా స కుంకుమ పం సా పం కీల మరిమా. ఈ మరిమాను మనం రీమా సారీమా పంకీల దే పా దే హా పసద. ఈ పసదాన్ని మనం దా అని పాడుకోవాలి. సా స సా సా రి మా పద కుంకుమ పంకీల దేహ కృష్ణ కృష్ణ. ఇది ప్రతి చరణంలో వస్తుంది. దప్ప మా పా కృష్ణ కృష్ణ కుంకుమ పంకీల దేహ కృష్ణ కృష్ణ సా స సా సా రి మా పద దప్ప మా పా భక్త పమ భక్త సరిపోయింది. శంకర పద సదా అంటే బాగోదు. సరిపోయింది. కార దశ సదా. ఈ దశ సాదాను మనం సాదా అని పాడుకోవాలి. పాసాదా శంకర చరణ ద ప మగ. ఈ ద ప మగ అని మనం పామగ అని పాడుకోవాలి. చరణ
భక్త శంకర చరణ పమ పాసదా పమా గా శ్రీ గరి రిసా. ఈ గరి రిసను మనం సా అని పాడుకోవాలి. శ్రీ ఒకటే ఉంది కాబట్టి. శ్రీ కృష్ణ కృష్ణ, ఇది చాలాసార్లు వచ్చింది మనకి. ఈ కృష్ణ కృష్ణ ఎక్కడ వచ్చినా రీ 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 గా సా అని పాడుకోవాలి మనం. భక్త భక్త శంకర చరణ శ్రీ కృష్ణ కృష్ణ పమ పాసదా పమ గా సా రీ రీ గా సా. నేను ఇప్పుడు ఈ 4వ చరణాన్ని కుంకుమ పంకిల దేహ మొత్తం స్వరం ప్లే చేస్తాను నేను. సా స సా సా రీ మా ప ద ద ప మా ప పమ ప సా ద ప మ గ సా రీ రీ గ సా. మళ్ళా పల్లవి పాడుకుంటే బాగుంటుంది అనమాట. ఏహి ముదం దేహి శ్రీ కృష్ణ కృష్ణ మాం పాహి గోపాల బాల కృష్ణ కృష్ణ. సా స సా సా రీ మా ప ద ద ప మా ప మా ద ద ప ప గ రి సా రీ రీ గా సా. ఇప్పుడు మనం 5వ చరణంని కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. మొత్తం 6 చరణాలు ఉన్నాయి అన్నమాట. సాధు సాధు కృతమిహ కృష్ణ కృష్ణ లోక సాధకాహితాయ శ్రీ కృష్ణ కృష్ణ. సాధు సాధు కృతమిహ కృష్ణ కృష్ణ లోక సాధకాహితాయ శ్రీ కృష్ణ కృష్ణ. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. సాధు సాధు దస స సా సా అంటే బాగోదు. సా దస, ఈ దశను మనం సా అని పాడుకోవాలి. సా స సా సా సాధు సాధు కృత మరి మా కృ మరి, ఈ మరిని మనం రీ అని పాడుకోవాలి. రీ మా కృత మీ పా సరిపోయింది. మీ హా పసదా, ఈ పసదాన్ని మనం దా అని పాడుకోవాలి. కృతమిహ రీ మా పద సాధు సాధు కృతమిహ సా స సా సా రీ మా పద కృష్ణ కృష్ణ. చాలాసార్లు వచ్చింది ఇది. దప్ప మా పా కృష్ణ కృష్ణ సాధు సాధు కృతమిహ కృష్ణ కృష్ణ సా స సా సా రీ మా పద దప్ప మా పా లోక సాధక లోక సాధక లోక పమా సరిపోయింది. సా పా సాధక దశ సాధా, ఈ దశ సాధాను మనం సాదా అని పాడుకోవాలి. పమ పా సాదా లోక సాధక హితాయ దప పమ మగ, ఈ దప పమ మగను మనం పమగ హితాయ అని పాడుకోవాలి. లోక సాధక హితాయ పమ పా సాదా పమగ
శ్రీ గరి రి సా. ఈ గరి రి సాని మనం శ్రీ ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి సా అని పాడుకోవాలి. శ్రీ కృష్ణ కృష్ణ, ఇది చాలాసార్లు వచ్చింది. రి రి గా సా. లోక సాధకాహితాయ శ్రీ కృష్ణ కృష్ణ. పమ ప సాద పమ గ సా రి రి గా సా. ఇప్పుడు నేను 5వ చరణాన్ని మొత్తం స్వరం ప్లే చేస్తాను. సాధు సాధు కృతమిహ. సా స సా సా రి మా ప ద ద ప మా ప పం పమ ప సా ద ప మా గ సా రి రి గా సా. మళ్ళా మనం పల్లవి ఇక్కడ ప్లే చేసుకోవాలన్నమాట. మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను స్వరం ప్లే చేస్తున్నాను అనమాట. సా స సా సా రి మా ప ద ద ప మా ప మా ద ద ప ప గ రి సా రి రి గ సా. లాస్ట్ చరణం కీబోర్డ్ పైన మనం ప్లే చేసుకుందాం. లాస్ట్ చరణాన్ని మనం 6వ చరణం నారదాది మునిగేయ. నారదాది మునిగేయ కృష్ణ కృష్ణ శివనా శివనారాయణ తీర్థవరద కృష్ణ కృష్ణ. నారదాది మునిగేయ కృష్ణ కృష్ణ శివనారాయణ తీర్థవరద కృష్ణ కృష్ణ. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. లాస్ట్ చరణం ఇది. నారదాది దస స సా సా అంటే బాగోదు. నా దస, ఈ దశ అని మనం సా అని పాడుకోవాలి. సా స సా సా నారదాది ముని మరిమా, ఈ మరిమాను మనం రీమా అని పాడుకోవాలి. రీమా ముని గేయ గే ప సరిపోయింది. యా పసదా, ఈ పసదాన్ని మనం దా అని పాడుకోవాలి. సా స సా సా రి మా పద నారదాది ముని గేయ కృష్ణ కృష్ణ. ఇది చాలాసార్లు వచ్చింది. దప్ప మా ప కృష్ణ కృష్ణ. సా స సా సా రి మా పద దప్ప మా ప నారదాది ముని గేయ కృష్ణ కృష్ణ. శివ శివనారాయణ. శివనారాయణ మీనింగ్ఫుల్గా ఉన్నది, అంతవరకు చూద్దాం. శివ పమ శివ సరిపోయింది. నారా పద దశ, ఈ పద దశను మనం దశ అని పాడుకోవాలి. నారాయణ సదదప, ఈ సదదపని మనం దాప అని పాడుకోవాలి. శివనారాయణ పమద సదప. శివ శివనారాయణ తీర్థ సారీ పామ పమ మగ గరి రి సా తీర్థవరద. తీ పామ, ఈ పామను మనం మా అని పాడుకోవాలి. తీ ధ మగ, ఈ మగని గా పమ మగ, ఇది పోయి మనకి మాగ తీర్థ వర గరి వర సరిపోయింది. దా రీసా, ఈ రీసాను మనం సా అని పాడుకోవాలన్నమాట. తీర్థ వరద మాగ గరిసా
కృష్ణ కృష్ణ. ఇది చాలాసార్లు వచ్చింది మనకి. రీ రీ గ సా. శివనారాయణ తీర్థ వరద కృష్ణ కృష్ణ. పమద సాద పమ గరి సారి రీ గ సా. ఇప్పుడు నా లాస్ట్ చరణాన్ని నేను ఒకసారి ప్లే చేస్తాను. నారదాది మునిగేయ స్వరమే ప్లే చేస్తాను. సా స సా సా రీ మా పద ద ప మ ప పమ ద సా ద ప మ గరి సా రీ రీ గ సా. సా స సా సా రీ మా పద ద ప మ ప పమ పమ ద సా ద ప మ గరి సా రీ రీ గ సా. ఇప్పుడు మళ్ళా పల్లవి ఏహి ముద్దం దేహి మళ్ళీ ఒకసారి పాడుకుని దాని స్వరం పాడుకుని ముగిద్దాం మనం. ఏహి ముదం దేహి శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ మాం పాహి గోపాల బాల కృష్ణ కృష్ణ. సా స సా సా రీ మా పద ద ప మ ప మ ద ద ప ప గరి సా రీ రీ గ సా. సా స సా సా రీ మా పద ద ప మ ప మ ద ద ప ప గరి సా రీ గ రీ రీ గ సా గ సా. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ కూడా ఈ వీడియోస్ చాలా ఉపయోగకరంగా ఉంటాయని కోరుకుంటున్నాను మనసారా. ఆ భగవంతుడు కూడా మీకు చక్కని విద్యనివ్వాలని, ఆయువుని, ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్య భోగభాగ్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారి కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.